20-30 వేల రూపాయల ఆదాయం ఈజీగా వచ్చేస్తుంది. దయచేసి మీరు 10,000 కోసం, 20,000 కోసం, 30,000 కోసం దయచేసి వెస్టేలోకి రావద్దు. మీ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటే వెస్టేలో రకండి. మీకంటూ ఒక సొసైటీలో మంచి నేమ్ కావాలంటే వెస్టేలోకి రండి. మీకంటూ ఒక లగ్జరీ లైఫ్ కావాలనుకుంటే వెస్టేలోకి రండి. సో మీకంటూ ఒక లగ్జరీ లైఫ్ కావాలంటే వెస్టేలో రండి. మీరు మాలాగా లగ్జరీ కారులో తిరగాలనుకుంటే వెస్టేలో రండి. మీకు కూడా ఆస్తిపాస్తులు సంపాదించుకోవాలనుకుంటే మీరు వెస్టేలో రండి. మీకంటూ ఒక సెలబ్రిటీ హోదా కావాలంటే వెస్టేలో రండి. మీ పిల్లలకి ఒక బంగారు భవిష్యత్తు, సొసైటీలో మీకంటూ ఒక నేము, ఫ్రేము, ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి ఆపర్చునిటీస్ కావాలంటే మీరు వెస్టేలోకి రండి తప్ప దయచేసి 5,000 కోసమో, 10,000 కోసం, 30,000 కోసం ఈరోజు వెస్టేలో రావద్దు. ఇంకేం కావాలి సార్? చందు బిఫోర్ వెస్టేజ్ ఎవడు? చందు బిఫోర్ వెస్టేజ్ ఎవడు? ఒక కంప్యూటర్ ముందు కంప్యూటర్ కొట్టుకుంటూ కూర్చునేవాడు. కానీ ఈరోజు నేను మాట్లాడుతున్నానంటే సుమారు 1000 మంది వింటున్నారే. ఇంకా వెస్టేజ్ నాకేమి ఇవ్వాలి సార్? ఇంకా వెస్టేజ్ నాకేమి ఇవ్వాలి సార్? ఈరోజు నేను తెల్లారు లెగిస్తే కారులో ఏసీలో తిరుగుతున్నాను సార్. ఇంకా నాకు వెస్టేజ్ ఏమి ఇవ్వాలి సార్? చెప్పండి. ఇవాళ వెస్టేజ్ అరే నెలకి 5 లక్షలు సార్ ఇన్కమ్. 5 లక్షలు రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 5 లక్షలు. అరే ఈ 5 లక్షలు ఏం చేద్దాం అనే లోపు ఇంకా 5 లక్షలు వచ్చి పడిపోతున్నాయి. అరే ఇంకో 5 లక్షలు ఏం చేద్దాం, ఇంకో 5 లక్షలు వచ్చి పడిపోతున్నాయి. సో డబ్బు సంపాదించాలంటే మనలాంటి వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక ప్లాట్ఫామ్ వెస్టేజ్. దాంట్లో మీరు ఎటువంటి డౌట్ పడక్కర్లేదు. సో కమిట్మెంట్ అండ్ డెడికేషన్, ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ కమిట్మెంట్ యూ విల్ నెవర్ స్టార్ట్ ఇట్ విన్. ఇక్కడ చూడండి, షుడ్ బిలీవ్ సారీ. సో వెన్ యూ వాంట్ టు సారీ సరిగ్గా పనిచేస్తుందా? బ్యాక్ ఇదా? సారీ సార్. కమిట్మెంట్ అండ్ డెడికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ కమిట్మెంట్ యూ విల్ నెవర్ స్టార్ట్ విన్. సో మీరు కమిట్మెంట్ తీసుకోకుండా వెస్టేలో ఖచ్చితంగా సక్సెస్ అవ్వరండి. కమిట్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది చెప్తారు మీటింగ్కి రావాలి, పని ఉందరా, అరే పని ఉందరా, చాలా అర్జెంట్ పని. సింపుల్ మిమ్మల్ని అందరూ ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సార్. ఈరోజు నాకు కాలేజీలో ఎగ్జామ్ ఉంది, ఇంట్లో ఫంక్షన్ ఉంది, మీరు కాలేజీకి వెళ్తారా? సారీ, కాలేజ్ ఉంది, నేను చదువుకుంటున్నాను, కాలేజ్ ఉంది, ఎగ్జామ్ ఉంది. కాలేజీలో ఎగ్జామ్ ఉంది, లేదా కాలేజ్ ఉంది, ఎగ్జామ్ లేదు, కాలేజ్ ఉంది, మా ఇంట్లో ఫంక్షన్ ఉంది. నిజం చెప్పండి, మీరు కాలేజీకి వెళ్తారు, ఇంట్లో ఫంక్షన్కి ఆగిపోతారా? సారీ, ఐ కాంట్ హియర్. ఫంక్షన్కి ఆగిపోతారు, రైట్? నిజమేనా? రైట్. ఈరోజు ఎగ్జామ్ ఉంది, కాలేజీలో ఫంక్షన్ ఉంది, ఫంక్షన్కి వెళ్తారా, ఎగ్జామ్కి ఆగిపోతారా? సారీ, అదేంటి? ఇప్పుడు దాకా ఫంక్షన్ అని ఇంపార్టెన్స్ ఇచ్చారు కదా దానికి, ఇప్పుడు ఏంటి మళ్ళీ అన్నీ ఫంక్షన్ అన్నారేంటి? ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్తారు, రైట్? ఇప్పుడు ఎగ్జామ్కే వెళ్తారు, రైట్? ఈరోజు ఇంట్లో అనుకోకుండా ఎవరో చనిపోయారు, దేనికి వెళ్తారు చెప్పండి? ఇంట్లో అనుకోకుండా ఎవరో చనిపోయారు, ఎగ్జామ్కి వెళ్తారా, ఇంట్లో ఉండిపోతారా? సారీ, ఐ కాంట్ హియరింగ్. గట్టిగా, ఇంట్లోనే ఉండిపోతాం. ఎగ్జామ్ వాళ్ళ కాదు, రేపు రాసుకుంటాం. మళ్ళీ ఇప్పుడు దేనికి పెరిగింది మీ ఇంపార్టెన్స్ దేనికి పెరిగింది? మళ్ళీ ఇంట్లోకి పెరిగింది. ఓకే, రైట్. ఆ రోజు నాకు IAS ఆఫీసర్ ఎగ్జామ్, మా ఇంట్లో మా బామ్మ చనిపోయింది, మీరు దేనికి వెళ్తారు? సారీ, ఐ కాంట్ హియరింగ్. అది మళ్ళీ అంటే ఎగ్జామ్ మారిపోయింది. సో ఇక్కడ వెస్టేజ్ చెయ్యాలా వద్దా అనేది ఇక్కడే ఉంది. మీరు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఇక్కడే ఉంది. మీకు వాళ్ళు మీటింగ్ ఇంపార్టెంటా? ఎన్ని అడ్డం వచ్చినా వచ్చేస్తారు. మీటింగ్ ఇంపార్టెంటా? ఎన్ని అడ్డం వచ్చినా వచ్చేస్తారు. మీటింగ్ ఇంపార్టెంట్ కాదా? అన్నీ అడ్డంకులే. మీటింగ్ ఇంపార్టెంట్ కాదా? అన్నీ అడ్డంకులే. నేను వచ్చేటప్పుడు నా కారు యాక్సిడెంట్ అయింది. వచ్చేటప్పుడు నా కారు లారీ వాడు కొట్టేశాడు సైడ్ అంతా, నిద్రపోయి. ఆడు మా ఇద్దరు గొడవ పెట్టుకుంటాడు మాతో. దామ్ డూమ్ డిష్ ఎంత అవుద్ది? 5,000 అవుద్ది అని చెప్పాడు. నేను 2,000 ఇస్తా అన్నాడు. అరే ఓ 5,000 గారికి 2,000 అవడం అంటారు నాయన అన్నాం. సార్ ఆడి నిద్రపోయి గుద్దేశాడు. 5,000 గారికి 2,000 అవడం అంటారు నాయన అన్నాను. సార్ 2,000 ఇస్తాను సార్, అంతకని ఎక్కువ లేదు సార్ అన్నాడు. సో నాకు టైం అయిపోతుంది, మీటింగ్ ఇంపార్టెంట్. సరే ఎంత కొంటున్నాను అని 6,000 ఇచ్చారు, తీసుకుని వచ్చేసాను. నాకు అక్కడ ఇంపార్టెంట్ మీటింగ్. ఆడితో 10,000 ఇస్తాడు మహా అయితే. నాకు అక్కడ ఒక మీటింగ్ మిస్ అయితే ఒక క్యాండిడేట్ మిస్ అయిపోతాడు. ఆ క్యాండిడేట్కి దీని గురించి బాగా అర్థమయ్యేలా చెప్తే, ఆడు ఇన్వాల్వ్ అయితే లక్షల ఆదాయం సంపాదిస్తాడు జీవితాంతం. నా కోసం లక్షల ఆదాయం సంపాదిస్తాడు. సార్ మీ లైఫ్లో మీరు దేనికైతే ఇంపార్టెన్స్ ఇస్తారో మీ లైఫ్ మిమ్మల్ని అదే చేయమని చెప్పుద్ది. మీరు వెస్టేజ్కి ఇంపార్టెంట్ అవ్వండి, వెస్టేజ్ చేయమని చెప్పుద్ది. వెస్టేజ్ వదిలేసి జాబ్కి ఇంపార్టెంట్ అవ్వండి, జాబే చేయమని చెప్పుద్ది. మీకు ఏది ఇంపార్టెన్స్ ఇస్తారో దాన్నే చేయమని చెప్పుద్ది లైఫ్. మీ లైఫ్లో మీకు ఇంపార్టెన్స్ వెస్టేజ్కి ఇవ్వండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో ఇంపార్టెన్స్లోనే కాకుండా దానికి డిసైడ్ ఎట్టి పరిస్థితులు కొట్టారు. నేను మీ అందరికీ ఒక ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. 2021 డిసెంబర్ కల్లా నా ఇన్కమ్ పర్ మంత్ 10 lakhs. నేను డిసైడ్ అయిపోయా.
మరి మీరు కూడా 2021 డిసెంబర్ కల్లా 2 lakhs డిసైడా? ఆలోచిస్తున్నారా? డిసైడ్. వీడియో వినండి, ఆడియో పెట్టుకోండి. 2021 డిసెంబర్ కల్లా నా ఇన్కమ్ 10 lakhs, మీరున్నా లేకపోయినా. సో మీరుంటే నాతో పాటు మీకు కూడా పర్ మంత్ 2 lakhs 3 lakhs ఇప్పించే బాధ్యత ఎంటైర్ మీ అప్లైన్ అందరూ కూడా తీసుకుంటారు. మిత్రులారా, దయచేసి వెస్టేజ్లో డిసైడ్ అవ్వండి పని చేయడానికి. నెక్స్ట్, యూ షుడ్ బి 100% టు వర్క్ ఇన్ వెస్టేజ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వెస్టేజ్లో మీరు పని చేయాలంటే 100% వెస్టేజ్ని నమ్మాలి. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లైట్ ఉంది. మనందరం కూడా ఫ్లైట్లో ఫారెన్ టూర్ వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? ఫారెన్ టూర్. ఈలోపు అక్కడ పైలట్ ఏంటో ఆలోచిస్తున్నాడు పైలట్. ఏంటి? ఈలోపు అక్కడ ఉన్నటువంటి కో-హోస్ట్ అడుగుతుంది, ఏంటి సార్ బాగా ఆలోచిస్తున్నారంటే, ఏం లేదు సార్. ఏంటి సార్ బాగా ఆలోచిస్తున్నారు ఏంటి? ఏం లేదు సార్. చెప్పండి సార్ ఎందుకు ఆలోచిస్తున్నారంటే, ఏం లేదబ్బా, నాకు ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ పైలట్ నడపడంలో 20 years ఎక్స్పీరియన్స్. బట్ ఎప్పుడు ఉన్నటువంటి సౌండ్ ఒకటి ఇంజిన్లోంచి వస్తుంది అన్నాడు. ఏం సౌండ్? ట్రర్ అని ఒక సౌండ్ వస్తుంది అన్నాడు. ఏమైనా ఇబ్బంది సార్? 99.99% నో డౌట్. బట్ ఎందుకు ఒక పాయింట్ నాకు ఏదో తేడాగా ఉంది అన్నాడు. తర్వాత మళ్ళీ పని చేసుకుంటారు. ఈలోపు మళ్ళీ ఆలోచిస్తున్నాడు, ఏంటి సార్ ఏమైనా ప్రాబ్లం? అదే ఆలోచిస్తున్నాను, ఏదో ట్రుర్మని సౌండ్ వస్తుంది అంటే ఏమైనా ఇబ్బంది? కోస్టర్ అడుగుతుంది. ఏం లేదు సార్ అంత బాగుంది, 99.9% బాగుంది, బట్ ఏదో సౌండ్ వస్తుంది, కొంచెం నాకు ఏదో అనిపిస్తుంది అన్నాడు. అదే పైలట్, ఈ మాటలు మీరు అన్నారు, మీరు కూర్చున్నా మీరు అన్నారు. మీరు ఫ్లైట్లో ఉంటే దిగేస్తారా? సార్ నిజం చెప్పండి సార్, నేనైతే దిగేస్తా. మీరు ఫ్లైట్లో ఉంటే దిగేస్తారా? సార్ మీరు ఫ్లైట్లో ఉంటారు దిగేస్తారా? మీరు ఫ్లైట్లో ఉన్నారు కదా, ఫ్లైట్ తేడాగా ఉంది కదా, మీరు దిగేస్తారా ఉంటారా? 100%. చూడండి, మనుషుల యొక్క ఆలోచన చూడండి. అరే బాబు, ఆ పైలట్ 18 years 20 years ఎక్స్పీరియన్స్ అని చెప్పాడు, 99.99% పక్కా అని చెప్పాడు. ఆ మాటలు మర్చిపోయి జస్ట్ 1% ట్రర్ అని వచ్చే సౌండ్ గురించి మీరు దిగేస్తామన్నారే, ఇది నమ్మడమా సార్? అరే బాబు, నీ ముందు బయట ఎవడో ఒకడో ఇద్దరో ముగ్గురో నలుగురో ఫెయిల్ అయిన వాళ్ళు వెస్టేజ్లో కనపడుతున్నారు. కానీ ఎదురుగా 2,10,00,000 మంది మేమున్నాం. మమ్మల్ని చూడవయ్యా నువ్వు, మమ్మల్ని చూడకుండా బయట ఎవరినో చూస్తావు ఎందుకు? నువ్వు బయట ఒకళ్ళో ఇద్దరినో ముగ్గురునో ఫెయిల్ అయిన చూడొద్దు. బయట నువ్వు ఒక్కడినో ఇద్దరినో ఫెయిల్ అయిన దయచేసి చూడొద్దు. నన్ను చూడు, 5 లక్షలు నాకు వస్తుంది, నన్ను చూసేందుకు. విజయరాజుకి 13 లక్షలు వస్తుంది, విజయరాజు గారిని చూడు. ఆడెవడో బయట పని చేయడం చేతగొండని చూసి ఆగిపోతానంటావు ఏంటి? ఆడెవడో పని చేయడం చేతగొండని చూసి ఆగిపోతుంది. నన్ను చూడు, 5 లక్షలు. వీళ్ళందరం చూడండి, 5, 7, 8, 9, 10, 10 లక్షలు మీ కళ్ళ ముందు కనబడుతున్నాం. మమ్మల్ని చూసి ఎదగండి అయ్యా, మమ్మల్ని చూసి ఎదగండి, నమ్మండి. వెస్టేజ్ని 100% అండి. ఈ మాత్రం మీ మనసులో డౌట్ ఉన్నా, వెస్టేజ్ చేయగలనా లేదా అని చెప్పి ఈ మాత్రం మీ మనసులో డౌట్ ఉన్నా మీరు సక్సెస్ అవ్వరు. 100% చెప్తున్నా. ఈ మాత్రం మీ మనసులో డౌట్ ఉన్నా మీరు సక్సెస్ అవ్వరు.